వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏఎల్పి లాస్ట్ ఫైనల్ స్టేజ్ అయితే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది కదా, అదే సర్టిఫికేట్ వెరిఫికేషన్. మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. దాని గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేస్తారో వాటి ఒరిజినల్స్ అన్నీ మీరు క్యారీ చేయాలి. మనం ఒక్కొక్కసారి చెక్ లిస్ట్ చేసుకుంటూ వద్దాం. ఇప్పుడు మీరు రాసిన 10th మెమో కానీ, ఐటీఐ కానీ, డిప్లొమా కానీ, బీటెక్ కానీ ఈ మెమోస్ అయితే ఉండాలి. లాస్ట్ది ఈ బీటెక్ కానీ డిప్లొమా కానీ సిఎంఎం ఉంటుంది, కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో అది ఉంటుంది. పీసీ ఉంటుంది, ప్రొవిజనల్ సర్టిఫికేట్. ఓకే, లేకపోతే కొంతమందికి సిఎంఎం ప్లస్ పీసీ ఉంటుంది. ఓకే, అదైనా వర్కౌట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాని టీసీ అయితే కంపల్సరీ అయితే అడుగుతారనమాట. నెక్స్ట్ ఇక్కడ చెప్తాను, సిఎంఎం కొంతమందికి ఉండదు, మిస్ అయి ఉంటుంది, ఒకవేళ తీసుకోలేదు. అలాంటప్పుడు ఇండివిజువల్ సేమ్ మార్క్ లిస్ట్ ఏదైతే ఉన్నాయో అన్నీ ఉండాలన్నమాట. ఓకే, అది మిస్ అయిన వాళ్ళకి ఇది చెప్తున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి మాట్లాడుకుందాం. మీరు అప్లై చేసేటప్పుడు ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు అప్లై చేశారో అది మీ సేవ కానీ, ఈ సేవ కానీ, ఇంకోటి సచివాలయం కానీ ఏదైతే మీరు అప్లై చేశారో స్టేట్ ఫార్మేట్ కానీ, సెంట్రల్ ఫార్మేట్ కానీ, ఎనీ ఫార్మేట్ మీరు అప్లై చేసింటారు కదా, అదైతే మీరు ఒరిజినల్ ఇప్పుడు క్యారీ చేయండి. దాని తర్వాత వచ్చేసి రీసెంట్గా తహసీల్దార్తో మీరు సెంట్రల్ ఫార్మేట్లో నోటిఫికేషన్లో మనకు ఒక ఫార్మేట్ ఉంటుంది. ఆ ఫార్మేట్తో మీరు సెంట్రల్ ఫార్మేట్లో మీరు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నాన్ క్రీమ్ లేయర్ 3 సెట్లు అయితే ఎప్పుడైతే జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి, మనకి ఎప్పటికైనా మనకు పనికి వస్తాయి అనమాట. ఇంకోటి అయితే ఒక 10-15 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే తీసుకోండి, వాళ్ళు అడుగుతారు. కొంతమంది నేమ్ మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి అడుగుతున్నారు అనమాట. ఇప్పుడు పేరు ఒకలా ఉంటుంది, 10th క్లాస్ సర్టిఫికేట్లో పేరు ఒకలా ఉంటుంది, కాకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్లో ఇంకొకలా ఉంటుంది. లేకపోతే ఫాదర్ నేమ్ ఇంటి పేరు ముందు ఉంటుంది, వెనకాల ఉంటుంది, లేకపోతే ఫుల్ నేమ్ పడి ఉండదు అనమాట. అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పేర్లు మిస్ మ్యాచ్ అవుతున్నాయి, సేమ్ పేరు అని మీరు చెప్తున్నారో, అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు లాయర్ దగ్గరికి వెళ్ళి ఈ 2 పేర్లు నావే అని చెప్పి అఫిడవిట్ తీసుకోవాలన్నమాట. అది నీ పేరైనా, మీ ఫాదర్ పేరైనా, మీ మదర్ పేరైనా. కమ్యూనిటీ నేటివిటీ అది రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంది కదా, ఉంటే పెట్టుకోండి. ఇప్పుడు ఇంతవరకు మనము జాబ్లోకి రాకముందు 1:1.5 రేషియోలో ఉన్నప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకున్నాము. దీని తర్వాత మీరు జాబ్ కాల్ లెటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఏమైతే చెప్పానో ఇవన్నీ తీసుకొచ్చి సబ్మిట్ చేసి కూడా వాళ్ళకు కొన్ని ఫార్మాట్స్ ఇస్తారు. క్యారెక్టర్ సర్టిఫికేట్, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్, ఇంకొక సర్టిఫికేట్ అది షూరిటీ సర్టిఫికేట్. అది ఎట్లా ఏం కథ అని చెప్పి డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కాబట్టి స్టే ట్యూన్. ఇంత డెప్త్ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ దొరకదు. కాబట్టి మీకు ఎనీ గవర్నమెంట్ జాబ్ ఇన్ఫర్మేషన్, డెప్త్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. జై హింద్.